వైసీపీ వాళ్ళు జనసేన అని చెప్పి దారుణంగా కుట్టి చెయ్యి ఫ్రాక్చర్ అయ్యేటట్టుగా, అలాగే చెవుకి 3-4 కుట్టుపడేటట్టుగా, కంటికి పెదానికి దెబ్బతయ్యేటట్టుగా ఈ విధంగా దారుణంగా కొట్టారు. ఇది చాలా దురదృష్టమైన సంఘటన. ఈ విధంగా గ్రామాల్లో కక్షపూరితంగా ఒక జనసేన అనేటువంటి కార్యకర్త మీద అటాక్ చేయడం అనేది చాలా దారుణమైన తీవ్ర పరిణామంగా స్పందించాలి. దీన్ని పోలీసులు వెంటనే చర్య తీసుకోవాలి. అదేవిధంగా డాక్టర్స్ కూడా ఇంకా అతనికి వీళ్ళు ఆపరేషన్ చేయాలన్నారంట. ఇవాళ ఎక్స్రే చూసి అక్కర్లేదన్నారు. మరి చాలా పెయిన్గా కలిగిస్తున్నాయి అన్నారు కనుక ఇంకా 2 రోజులు హాస్పిటల్ ఉండటం బెటర్ అనేది నా అభిప్రాయం. పేషెంట్ కండిషన్ కూడా అలాగే ఉంది. నేను సూపరింటెండెంట్ కూడా మాట్లాడి ఆయన 3 రోజులు అట్టుబెట్టేట్టుగా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి తీవ్రమైన దెబ్బలు చూస్తే 2 రోజులు ఉండవలసిన అవసరం కనిపిస్తుంది. మరి ఈ విధంగా గ్రామాల్లో లక్ష్యపూరితంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇతర పార్టీల వాళ్ళని కొట్టడం అనేది మంచి సంప్రదాయం కాదు. వాళ్ళ పరిస్థితులు ప్రభుత్వం ఏమిటో కూడా తెలుసుకోకుండా ఒళ్ళు కారక ఈ విధమైన ప్రవర్తన మంచిది కాదు. వెంటనే డిఎస్పీ సిఎస్ మాట్లాడతాం. అదేవిధంగా కూడా చాలా ఆనందం పడుతున్నారు. మమ్మల్ని గ్రామంలో ఉండలేవరేమో చంపేస్తారేమో ఆ భయం పోగొట్టడం తప్పకుండా పోలీసు వాళ్ళు కూడా చేస్తాం, వాళ్ళకు కూడా చేస్తాం. అదేవిధంగా ఇక్కడ హాస్పిటల్ పరిస్థితి చూసాం. మరి ఈ వార్డులో బాత్రూమ్స్ ఉన్నాయి, రోడ్లు లేవు, ఏమీ లేవు, చాలా దారుణంగా. గత వైసీపీ ప్రభుత్వంలో ఏ మాత్రం మరి శ్రద్ధ తీసుకోకుండా హాస్పిటల్ మెయింటైన్ చేస్తుంటే వాళ్ళ చూస్తుంటే ఇవన్నీ కూడా ఎంత దారుణంగా ఉందో. గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో గొప్పలు చెప్పుకుని కాలం గడిపారే కానీ కనీస అభిప్రాయాలైనటువంటి ఆరోగ్యం మీద మరి హాస్పిటల్ ఇవాళ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ అంత విర్రవీగితే ఏమవుతుందో, విర్రవీగినటువంటి జోగి రమేష్ గారు ఏమయ్యాడో, పోలీస్ స్టేషన్ తిరిగే పరిస్థితి, పోలీస్ స్టేషన్ తిరిగే పరిస్థితి, కోర్టు తిరిగే పరిస్థితి కల్పించుకున్నాడు. ఎవరైనా సరే అంత విర్రవీగితే ఎటువంటి పరిస్థితి వస్తే ఇక్కడ కూడా వైసీపీ కార్యకర్తలు అనవసరంగా విర్రవీగి వాళ్ళ హద్దులు దాటి ప్రవర్తిస్తే ఇంతకంతా అనుభవిస్తారని చెప్పి కలిస్తే నేను రోడ్డు మీద ఏమైనా అడుగుతా ఉంటే వచ్చిన నాన్నకి ఇక్కడ కాదండి గవర్నమెంట్ వర్కింగ్ వచ్చారా నాన్న మమ్మల్ని అందరూ